హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకేజీఎం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ డీసెట్ 2023కు సంబంధించినటువంటి రెండో విడత కౌన్సిలింగ్ అయితే రిలీజ్ చేసింది. అయితే మొదటి విడత కౌన్సిలింగ్ మొన్న 1 తారీఖుతో కాలేజీలో జాయిన్ అయ్యేటటువంటి అవకాశం కల్పించినటువంటి తెలంగాణ డీసెట్ బోర్డు 8 తారీఖు లాస్ట్గా ఇవ్వడం అయితే జరిగింది. సో ఇప్పుడు తెలంగాణ డీసెట్ 2023కు సంబంధించినటువంటి యొక్క సెకండ్ విడత కౌన్సిలింగ్ని అయితే రిలీజ్ చేసింది. అయితే ఇది జనవరి 17వ తేదీ నుంచి వెళ్ళి ఈ యొక్క డీసెట్కి సంబంధించినటువంటి రెండవ విడత ప్రవేశాల కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లయితే ఈ యొక్క కన్వీనర్ శ్రీనివాసాచారి అయితే తెలియజేయడం అయితే జరిగింది. అయితే అభ్యర్థులు అయితే జనవరి 17న సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుందని చెప్పేసి అయితే తెలియజేయడం అయితే జరిగింది. ఎవరైతే ఇంతకుముందుకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగలేదో వాళ్ళు, అదేవిధంగా వీళ్ళు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. అయితే 18 నుంచి వెళ్ళి 22వ తేదీ వరకు అయితే వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడానికి అయితే అవకాశాన్ని అయితే కల్పించారు. సో అదేవిధంగా 25వ తారీఖున సీట్లను అయితే కేటాయిస్తారు. సీట్లు పొందిన అభ్యర్థులు 26 నుంచి వెళ్ళి 29 మధ్య సంబంధిత కాలేజీల్లో రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. అయితే తొలి విడత కౌన్సిలింగ్లో 1152 మంది కాలేజీల్లో చేరినట్లయితే మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో కేవలం చాలా తక్కువ మంది మాత్రమే జాయిన్ అయ్యారు. సో కాబట్టి దాదాపు వరకు ఖాళీలు ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి అభ్యర్థులు తప్పకుండా 17న సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకొని జనవరి 18 నుంచి వెళ్ళి 22వ తారీఖు వరకు అయితే వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి తప్పకుండా మర్చిపోకండి, వెబ్ ఆప్షన్స్ ఇస్తేనే మనకు కాలేజీలో సీటు వస్తుంది. ఆ వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలనేది కూడా నేనైతే ముందే చెప్పాను ఇంతకుముందు వీడియోలో. మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. ఫస్ట్ మనకు ఏ కాలేజీ అయితే మనం ఫస్ట్ ప్రియారిటీ ఇస్తున్నామో, ఏ కాలేజీ అయితే మనకు అవైలబుల్లో ఉంటుందో, ఏ కాలేజీలో వస్తే సీట్ మనకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందో, బెస్ట్ కాలేజ్ ఏదో చూసుకొని ఫస్ట్ ఆ కాలేజీని చూస్ చేసుకోవాలి. ఆ విధంగా మనం కాలేజ్ వైజ్గా చూస్ చేసుకుంటే మన ర్యాంక్ను బట్టి ఫస్ట్ కాలేజీకి మనం ఎలిజిబులా, సెకండ్ కాలేజీకి ఎలిజిబులా, థర్డ్ ఎలిజిబులా అని చెప్పేసి మనకైతే రావడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ మనం ఇచ్చేటటువంటి కాలేజీ బెస్ట్గా ఉండాలి. తర్వాత మనమైతే తీసుకోవాల్సి ఉంటుంది. సో మొత్తానికైతే 25వ తేదీన సీట్లను అయితే కేటాయిస్తారు. సో సీట్లు పొందినటువంటి అభ్యర్థులు 26 నుంచి 29 మధ్యలో మనం కాలేజీలో అయితే చేరాల్సి ఉంటుంది. అదేవిధంగా మరోవైపు ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉద్యోగాల భర్తీని కూడా వేగవంతంగా అడుగులు వేస్తుంది. సీఎంగా పదవిలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ సమస్యలపై ఫోకస్ పెట్టినటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ దిశగా కసరత్తు అయితే షురూ చేశారు రేవంత్ రెడ్డి గారు. సో తాజాగా టీఎస్పీఎస్సీలో ఖాళీగా ఉన్న చైర్మన్ సభ్యుల నియామకానికి కూడా నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. సో మొత్తానికైతే మనకు డీసెట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసుకున్నట్లయితే తప్పకుండా మనకు సీట్ అయితే రావడం జరుగుతుంది. ఎందుకంటే దాదాపు 1100 మంది మాత్రమే ఈ యొక్క ఫస్ట్ కౌన్సిలింగ్లో కాలేజీలో చేరారు. కాబట్టి ఇంకా సీట్లు ఖాళీగానే ఉంటాయి. సో ప్రతి ఒక్కరికి సీట్ వస్తుంది. కాబట్టి మీరు తప్పకుండా మంచి కాలేజీలో చూస్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోకి లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.